కంట్రోలింగ్ 416 కిలోమీటర్ కూడా 1 మినిట్ తర్వాత తీసేస్తే ఆల్ హెల్త్ గుంటూరు డివిజన్. ఫైనల్లీ ఇదండి వ్లాగ్ అయితే. వెళ్ళిపోయిన మిత్రులకు స్వాగతం అండి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి. సో మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి ఒక మంచి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అదే ట్రైన్ నెంబర్ 17221 కాకినాడ పోర్ట్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడే మన కింగ్ కోరమండల్ అయితే వెళ్ళింది. దట్టు అమృత్ భారత్ ఫిట్టెడ్ WAP5తో. బేసిక్గా చాలా రేర్ సీన్ అది, WAP5తో మన కోరమండల్ రన్ అవ్వడం, అది కూడా అమృత్ భారత్ది. సో ఇప్పుడైతే జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తుంది. సో దాని అరైవల్ని రికార్డ్ చేద్దాం. అండ్ ఆ తర్వాత ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్న 12805 విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి తాడేపల్లిగూడెం స్టేషన్కి. బేసిక్గా దీని వెనకాలే మనోడు కూడా ఉన్నాడు. బెజవాడ లోకల్ షెడ్కి సంబంధించిన 30617 లోకల్ అయితే వస్తున్నాడండి మనోడు. బేసిక్గా మనోడు వచ్చేసి వీడు వెనకాల ఉంటాడు కదా, అండ్ మనోడు వెళ్ళే రూట్ కూడా ఈడల రూట్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. వీడైతే విజయవాడ నుంచి తెనాలి వెళ్ళి గుంటూరు వస్తాడు, మనమైతే డైరెక్ట్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోతాం అనమాట. జన్మభూమి అయితే తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతుందండి. బేసిక్గా మనమైతే వీడి క్లియరెన్స్లో వెళ్ళాలి, ఎందుకంటే షెడ్యూల్లో ఎక్కడ చూసుకున్నా సరే వీడే ముందున్నాడు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ గుంటూరు అయినా సరే నల్గొండ అయినా కూడా వీడే ముందున్నాడు. సో వీడి క్లియరెన్స్లో మనం వెళ్తాం. బై ఎనీ ఛాన్స్ రైట్ నో వీడు ఒక హాఫ్ అన్ అవర్ డిలేలో ఉన్నాడు కదా, ఎనీ ఛాన్స్ మేబీ మనకి గుంటూరులో ముందెళ్ళే ఛాన్స్ ఉంది. మనం ముందెళ్ళినా కూడా మనకైతే ఓటీ వేసేస్తారు, వీడితో ఇక్కడే ముందెళ్ళిపోతాడు. మ్యాక్సిమం ప్రయారిటీ జన్మభూమికే ఉంటుంది మన ట్రైన్ కంటే. కానీ చూద్దాం మనకి ఈరోజు ఏమైనా లక్ ఉందేమో. అండ్ మనమైతే ఈరోజు ఈ ట్రైన్లో ఫుల్ జర్నీ చేయట్లేదండి. నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్ అయినా తాడేపల్లిగూడెంలో బోర్డు అయ్యి ఇంటర్మీడియట్ స్టేషన్ అయినా సికింద్రాబాద్లో అయితే దిగిపోతాను. మన ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందండి, ఒక 10-15 మినిట్స్. లోపు మనం ఈ తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి అయితే మాట్లాడుతున్నాం. బేసిక్గా ఈ తాడేపల్లిగూడెం స్టేషన్కి వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో ఇందాక మన ఇంటర్వ్యూ వచ్చాం కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3. బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేది వచ్చేసి మెయిన్ లైన్, అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 3 అనేవి లూప్ లైన్స్ అనమాట. టువర్డ్స్ విజయవాడ వెళ్ళే మెయిన్ లైన్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఫ్లైట్ ట్రైన్ ఉంది, అది వచ్చేసి మెయిన్ లైన్. దాని మీద ఆల్రెడీ ఫ్లైట్ ట్రైన్ ఆపేసి ఎందుకు తెలియదు. బేసిక్గా ఇప్పుడు వెళ్ళే అంటే తాడేపల్లిగూడెం షిఫ్ట్ చేసి వెళ్ళే ట్రైన్స్ అయితే ఏమీ లేవు ప్రస్తుతం ఇప్పుడు. సో అందుకని చెప్పి ఆ మెయిన్ లైన్ మీద ఫ్లైట్ నీరు ఉంచేశారు. సో ఇది వచ్చేసి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే మెయిన్ లైన్ అనమాట. ఇప్పుడే సికింద్రాబాద్ విశాఖపట్నం 16కి వచ్చి వందే భారత్ అయితే వెళ్ళింది. చూడండి మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు వస్తుందని చెప్పి. మేబీ మోస్ట్లీ ఒక 5-10 మినిట్స్ వచ్చేయచ్చు. సో ప్రస్తుతం డిలే అయితే పెద్ద ఏం లేదు, ఒక 10 మినిట్స్ ఉంది. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. చూద్దాం మన జర్నీ అనేది ఎలా ఉంటుందో. మనోడైతే వస్తున్నాడండి, P7 వేసుకొని వస్తున్నాడు.
ఏ లోకో షెడ్తో చూద్దాం. మోస్ట్లీ పెద్దవాళ్ళ లోకో షెడ్ అయి ఉండాలి, బట్ విల్ సీ. పెద్దవాళ్ళ లోకో షెడ్కి సంబంధించిన 37668 అయితే మనోడు వచ్చాడండి. ఈరోజు మన జర్నీకి రిజర్వేషన్ చేయించుకున్న క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అండి. కోచ్ వచ్చేసి 16 బర్త్ నెంబర్, మిడిల్ బర్త్ వేసాడు. డోర్ కొంచెం దగ్గరే, సో వ్లాగింగ్ అది ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 1 to 8 అంట. సో ఇదే మన S6, మన సీట్ అయితే అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. మనకైతే ఇప్పుడు తాడేపల్లి నుంచి స్టార్ట్ అయితే వేసేసారు. సో మనమైతే ఇప్పుడు తాడేపల్లి నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. సో ఈ తాడేపల్లి నుంచి డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది ఏలూరులో అనమాట. ఒక 45 kilometers అయితే ఉంటుంది. సో మనోడైతే ఇప్పుడు వాడు 5th అఫీషియల్ స్టాప్ అయిన ఏలూరుకి అయితే చేరుకున్నాడండి. మనోడైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 minutes డిలే అయితే తెచ్చాడు. మనం ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 minutes. ప్లాట్ఫామ్లో 3కి అయితే అరైవ్ అయ్యాడు. ఇది లూకానే వెళ్ళాలన్నమాట. సో డిపార్చర్ కూడా స్లోగానే ఉంటుంది, అంత ఫాస్ట్ ఏమన్నా. సో మనోడికైతే స్టార్టర్ వేసేసారు. సో వెళ్ళైతే ట్రైన్ ఎక్కేద్దాం.
वेड़ीगा समोसा ने समोसा మనల్ని అయితే ఒక 1 minute ఇక్కడ గన్నవరం మెయిన్ లైన్ మీద ఆపేశారు, సిగ్నల్ గేట్స్ లేక అనుకుంటా. బేసిక్గా ముందైతే ఏ ట్రైన్ లేదు, ఎందుకంటే జన్మభూమి అనేది చాలా దూరం వెళ్ళిపోయింది, ఆల్రెడీ విజయవాడ వెళ్ళిపోయింది జన్మభూమి. సో ఎందుకో మరి యాజ్ ఎక్స్పెక్టెడ్ మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి తీసేసాడండి. సో మనమైతే ఇప్పుడు మన ట్రైన్ యొక్క 6th ఆఫీసర్ స్టాప్ అయిన విజయవాడ జంక్షన్ దగ్గర చేరుకున్నామండి. సో ఇక్కడ మనం కూడా రావాల్సిన టైం కంటే 5 minutes బిఫోర్ టైమే వచ్చాడు. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చి ఉండబోతుంది 5 minutes, టోటల్ 10 minutes హాల్టింగ్ టైం అంటారా. సో ఇక్కడ ఈ విజయవాడలో వచ్చేసి మన ట్రైన్కి క్రూ చేంజ్ ఉంటుంది, అండ్ సైడ్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. మీరు చూస్తే మళ్ళీ వాటర్ అయితే లీక్ అవుతుంది. అండ్ మనమైతే ప్రస్తుతానికి ఎస్సీఆర్లోని బెజవాడ డివిజన్లో ఉన్నాం. సో మనమైతే ఇప్పుడు విజయవాడ డిపార్ట్ అయిన తర్వాత మనం వయా గుంటూరు అయితే వెళ్తాం. సో వన్స్ మనం కృష్ణ కెనాల్ క్రాస్ చేయగానే మనమైతే గుంటూరు డివిజన్లోకి వెళ్ళిపోతాం. సో మన ట్రైన్ అయితే అక్కడి నుంచి పగిడిపల్లి జంక్షన్ వరకు ఈ గుంటూరు డివిజన్ అండర్లో నడుస్తుంది. బేసిక్గా మీ అందరికీ తెలిసిందే గుంటూరు డివిజన్ అనేది ట్రైన్ అలా హ్యాండిల్ చేస్తారు. సో వాడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారని చూడాలి. ఇందులో ట్రీట్ చేస్తాడా లేదంటే మనల్ని విభత్సంగా ట్రాల్ చేస్తాడని తెలీదు. సో మనకంటే ముందు జన్మభూమి అయితే ఉంది. సో వాడికి మనకి ఓటీ పడే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే వాడు బిఫోర్ షెడ్యూల్ నడుస్తాడు, మనకన్నా బిఫోరే ఉన్నాడు. షెడ్యూల్ కూడా వాడికి 20 minutes బిఫోర్ ఉంటుంది మనకంటే. సో వాడికి మనకి ఎలాంటి ఓటీ పడే ఛాన్సెస్ అయితే లేదు. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా తెనాలి ఢిల్లీ అయితే తప్ప. నేనైతే ఇప్పుడు లోకల్ ముందు వరకు వచ్చాను. బేసిక్గా తాడేపల్లిగూడెంలో బోర్డు చేసేటప్పుడు కూడా చూశాను. సో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా చూస్తామని చెప్పి ముందుకైతే వచ్చా. ఇదే అండి మన లోకోమోటివ్ 37668 విజయవాడ లోకల్ షెడ్ సంబంధించిన WJP7 అనమాట. ఆగ్ ఫిట్టెడ్ ఇది, ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను. సో అందుకని చెప్పి మనకి అండర్ జనరేటర్ అయితే చివరిలో ఉంది, అది ఆఫ్లో ఉంది. ఆల్రెడీ వెనకాల చూసి వచ్చాను నేను.
ఒకసారి జనరల్ పరిస్థితి కూడా చూద్దాం ఎలా ఉందనేది. సో కోచ్ అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉందండి, అంత ఫిల్ అయితే లేదు. సో సింపుల్ అయితే దొరుకుతున్నాయి విజయవాడలో. సో మనకైతే ఇప్పుడు విజయవాడ నుంచి డిపార్చర్ వేసేసారండి. సో అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద చూసుకుంటే ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. రాడ్ ట్రైన్ ఆఫ్ ఎస్సీఆర్ అనమాట అది. సో ఆ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీకు భయంకరమైన పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. సో నార్మల్ పీపుల్ అయితే ఆ ట్రైన్లో ట్రావెల్ చేయలేరు. ఈరోజు T4 అయితే వేశారు. అయితే కదా దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు G7 చూసాను. T4 చూసి చాలా రోజులు అయింది దానికి. దట్టు CR వాళ్ళది అనమాట. సో మనమైతే ఇప్పుడు విజయవాడ డిపార్ట్ అయిపోయాం. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా రికార్డ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది మన విజయవాడ లోకో ట్రిప్ సెట్ అండి. సో బేసిక్గా ఈ లోకో ట్రిప్ సెట్ ఏంటంటే, సో ఇప్పుడే ట్రిప్ కంప్లీట్ చేసి వచ్చిన లోకల్స్ ఆర్ఎల్స్ నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళే లోకల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. బేసిక్గా ఇది ఒక చిన్న రెస్టింగ్ ఏరియా లాంటిది. సో మన దగ్గర లోపల P7 ఉన్నాయి, 2 చెట్టు లోపల, చెట్టు బయట వచ్చేసి ఇంకో P7 ఉంది. అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకుంటారండి కృష్ణగిరి జంక్షన్ నుంచి టువర్డ్స్ గుంటూరు లైన్లోకి. సో మనకి ఇప్పుడు డైవర్షన్ తీసుకుంటాం కదా, సో మన కోసం అని చెప్పి దూరంగా ఒక ట్రైన్ అయితే ఆపేశారు. సో ఆల్రెడీ కృష్ణ క్లియరెన్స్ ఇచ్చేసారు కదా, సో నెక్స్ట్ మనకి ఇచ్చి మనల్ని అయితే గుంటూరు డివిజన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ట్రైన్ అయితే తెలియదు మరి, అవుటర్లో ఆపేశారు.
బెంగళూరు గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. 12509 SMVT బెంగళూరు గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు విజయవాడ దాటగానే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే మన స్టాప్ అయిన మంగళగిరికి అయితే వచ్చేసాం. సో మనమైతే ఇప్పుడు కంప్లీట్గా గుంటూరు డివిజన్లోకి అయితే హ్యాండ్ ఓవర్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి గుంటూరు డివిజన్ అనేది మనల్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది గుంటూరు జంక్షన్. సో అక్కడికి ఏ టైంకి వెళ్తారో చూద్దాం. ఇది వచ్చేసి మంగళగిరికి అదర్ సైడ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనమాట. సో బేసిక్గా ఇది పాత ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడైతే ఏమీ లేదు. సో ఇంకా ఫంక్షనింగ్ ప్లాట్ఫామ్ వచ్చి అటువైపు ఉంది. చూడండి ప్లాట్ఫామ్ అయితే ఎలా ఉందో. సో ఇది వచ్చి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ముందుగా చదలాగా పెట్టేసి తుక్కు అయిపోయింది. ఇప్పుడు ఇటు ఒక లైన్ అవుతుంది కదా, అది వచ్చేసి న్యూ గుంటూరుకి వెళ్ళే లైన్ అండి అది. సో ఇది గుంటూరు జంక్షన్ బైపాస్ చేసుకుని తెనాలి వెళ్ళే లైన్ అది వయా న్యూ గుంటూరు. సో మన సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది ఈ రూట్లో వెళ్తుంది అనమాట. సో మనం వచ్చేసి టువర్డ్స్ గుంటూరు జంక్షన్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో బేసిక్గా ఇక్కడ నుంచి గుంటూరు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం అయితే ప్రస్తుతానికి 15 మినిట్స్ లేట్లో అయితే నడుస్తున్నాం. అండ్ అలాగే మన జన్మభూమి కూడా ఆల్రెడీ వచ్చేసింది అనమాట, గుంటూరు జంక్షన్లోనే ఉంది. సో దానికి ఓటు వేసే ఛాన్స్ అయితే మనకు లేదు. సో ప్రస్తుతానికి మనల్ని అయితే గుంటూరు జంక్షన్లో అవుటర్లో ఆపేసాడండి. సో మన జన్మభూమి ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉంది. సో దానికి డిపార్చర్ వచ్చేంత వరకు మనకైతే క్లియరెన్స్ ఇవ్వడు. సో మన డిలే అయితే పెరుగుతూ వచ్చింది. సో మనం ఏ టైంకి తీసుకుంటాడో చూడాలి. సో మనం అయితే ఇప్పుడు గుంటూరు డివిజన్లో ఉన్నాం కదా, మనం మన డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరు జంక్షన్లోకి ఎంటర్ అవ్వాలి ఇప్పుడు. బట్ మన ముందు జన్మభూమి ఉండిపోవడం వల్ల మనం అయితే అవుటర్లో ఆగిపోయాం. చూద్దాం ఏ టైంకి గుంటూరులోకి వెళ్తాం. అండ్ అక్కడ కనిపించేది వచ్చేసి గుంటూరు CDO ఉండేది, లైక్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనమాట. అది కోచింగ్ డిపో అంటారు. సో అక్కడైతే ఆల్మోస్ట్ అన్ని ఐసెఫ్ కోచ్తో ట్రైన్సే ఉన్నాయి. మనడైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ డిలేతో గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినా గుంటూరు జంక్షన్ చేరుకున్నాడండి. బేసిక్గా జన్మభూమి ఉండిపోవడం వల్ల మనల్ని అయితే అవుటర్లో ఆపేశారు. బీభత్సంగా ట్రావెల్ చేశారు అవుటర్లో, మనకి క్లియరెన్స్ ఇవ్వకుండా. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చి ఉండబోతుంది 5 మినిట్స్. మనం హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాం కదా, సో ఎంతసేపు ఉంచుతారో చూడాలి. సో ఈ గుంటూరు వరకు మనమైతే డబల్ లైన్ సెక్షన్లో ఉన్నాం. సో వన్స్ గుంటూరు దాటగా నల్లపాడు జంక్షన్ వస్తుంది. నల్లపాడు జంక్షన్ దాటగానే మనం వచ్చేసి సింగిల్ లైన్ సెక్షన్ అనమాట, నల్లపాడు నుంచి పగిడిపిల్లి వరకు. అండ్ సో ప్రస్తుతానికి అయితే డబ్లింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్గా ఫంక్షనింగ్ అయితే కాదు. సో ఇది కంప్లీట్ డబ్లింగ్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఈ రూట్లో స్పీడ్ కూడా పెరుగుతుంది. బేసిక్గా రైట్ నో అయితే 110 అనేది లిమిట్ ఉంది. సో దాన్ని 130 కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ట్రైన్ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 4 జనరల్ కోచ్లు అనమాట, ఎదరు 2 వెనకాల 2, ఒక SLRD కోచ్, ఒక ఎన్ఆర్ జనరేటర్ కారు, అండ్ 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ అనమాట. టోటల్ 19 కోచ్లు. అలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ఇంజిన్లో కలిపి 20 ఉంటాయి. సో మనోడికి అయితే ఇప్పుడు 130 సెక్షన్ అయితే లేదు. 130 సెక్షన్ మాత్రం బాగా ఉంటాడు, తాడేపల్లి నుంచి విజయవాడ మధ్యలో. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, మనం అయితే ట్రైన్ కోచ్ చేసేద్దాం. సో మనమైతే ఇప్పుడు గుంటూరు జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతున్నాం. సో మనం గుంటూరు డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది సత్యనపల్లిలో. అదొక అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనమైతే ప్రస్తుతానికి హాఫ్ అన్ అవర్ డిలేలో నడుస్తున్నాం. మనం ఎలాగ మొబైల్ సికింద్రాబాద్ వెళ్ళేసరికి ఈ డిలే మొత్తం కవర్ చేసేస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే 1.5 అవర్స్ లాక్ టైం అనేది చాలా ఎక్కువ. కానీ మనం వెళ్ళే సింగిల్ లైన్ సెక్షన్ ఏమైనా క్రాసింగ్లు పడితే డిలే ఇంకా పెరగచ్చు. బట్ ఎంత డిలే పెరిగినా కూడా ఆల్మోస్ట్ బిఫోర్ టైం వెళ్ళొచ్చు. కానీ చూద్దాం.
గుంటూరు డివిజన్లో ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. అంటే ఇంపార్టెంట్ స్టేషన్ అయితే కాదు, బట్ జంక్షన్ మాత్రం బేసిక్గా ఇక్కడి నుంచే మన గిద్దలూరు నంద్యాల రూట్ అయితే సెపరేట్ అవుతుంది. అండ్ మనం కూడా టువర్డ్స్ నల్గొండ వైపు అయితే డైవర్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మన సింగిల్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇలా నల్లపాడు స్కిప్ చేస్తుంటే ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ వస్తుందండి, ప్యాసింజర్ ట్రైన్. జీరైన్ లోకోమోటివ్ వస్తుంది. ఏ ట్రైన్ అనేది చూద్దాం. మోస్ట్లీ స్పెషల్ ట్రైన్ అయి ఉండాలి. లాలాగూడ నుంచి వస్తుందంటే ఏ ట్రైన్ ఇది? ఓకే, సో ఈ ట్రైన్ వచ్చేసి చర్లపల్లి నహర్లగాన్ స్పెషల్ ట్రైన్ అండి ఇది. దానికి స్లీపర్ చూడండి, స్లీపర్ కూడా జనరల్లో ఉంది దానికి. బేసిక్గా నహర్లగాన్ అనేది రీసెంట్గా ఓపెన్ చేసిన స్టేషన్ అండి అది. సో స్పెషల్ ట్రైన్ అయితే బాగా నడుస్తున్నాయి. ఒకటి మన చర్లపల్లి నుంచి నడుస్తుంది, ఇంకోటి ఎస్ఎంఈటీ నుంచి కూడా నడుస్తుంది. సో మనకైతే క్లియరెన్స్ ఇచ్చి వదిలేశారు, అనుకుంటే వెళ్ళిపోరని. సో చూద్దాం మనోడు ఏమాత్రం స్పీడ్ పడతారని ఈ సెక్షన్లో. మనమైతే ఇప్పుడు సత్యంపేట స్టేషన్ అయితే చేరుకున్నామండి. మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే 35 minutes అయితే వచ్చాం. అంటే ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 1 minute. సో మన ట్రైన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. సో అప్పుడే డిపార్చర్ అనౌన్స్మెంట్ చేశారు, మీరు వినొచ్చు. మనకు ఆల్రెడీ చార్టర్ కూడా వేసించాడండి, జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతుంది. సో గుంటూరు డివిజన్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మనల్ని అయితే ఎగ్జాక్ట్ 1 minute స్టాప్ తర్వాత సత్తెనపల్లి నుంచి డిపార్చర్స్ పంపించేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు సత్తెనపల్లి నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. సో సత్తెనపల్లి దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నడిపల్లి జంక్షన్. సో అక్కడ ఎంతసేపు ఆపుతారని చూద్దాం. బేసిక్గా ఎగ్జాక్ట్ ఎంత అంత అయిన తర్వాత డిపార్చర్ వేస్తున్నారు. నేను విన్నాను బేసిక్గా గుంటూరు డివిజన్లో ఇది జరుగుతుందని చెప్పి, బట్ మనం చూద్దాం ఇది నిజమా కాదా అనేది. మనమైతే ఇప్పుడు నడికుడి జంక్షన్ స్టేషన్ లో చేరుకున్నామండి. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 35 minutes అయితే వచ్చాడు. అండ్ మన స్టాప్ వచ్చి ఇక్కడ 1 minute. సో ఇందాకట్లాగే సత్యనపల్లి లాగా ఇక్కడ కూడా జస్ట్ ట్రైన్ రాగానే వెంటనే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇంకా స్టార్టర్ అయితే వేయలేదు, చూద్దాం ఎగ్జాక్ట్ 1 minute తర్వాత తీస్తాడా లేదనేది. యాజ్ టోల్డ్ నడికుడి జంక్షన్ నుంచి 1 minute స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుందండి. సో గుంటూరు డివిజన్ మాత్రం ట్రైన్స్ మామూలుగా హ్యాండిల్ చేయట్లేదు. సో 1 minute స్టాప్ అంటే ఎగ్జాక్ట్ 1 minute ఉంచుతున్నాడు, వెంటనే డిపార్చర్ వేసేస్తున్నాడు. సో ఆ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేస్లో. సో ఇలా ఉంటే ట్రైన్స్ అనేవి డిలే అవ్వవు. సో ఆల్ హెల్త్ గుంటూరు డివిజన్. సో ఎవడో చైన్ లైన్ ఉంటున్నాడు. సో ఇలా స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఆగింది. సో మనం ఇప్పుడు నడికుడి జంక్షన్ డిపార్ట్ అవుతున్నామండి. బేసిక్గా ఈ నడికుడి జంక్షన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ స్టాప్ అనమాట. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మిర్యాలగూడలో. మిర్యాలగూడ అనేది తెలంగాణ కిందకు వస్తుంది, బట్ అది మాత్రం ఇంకా గుంటూరు డివిజన్లోనే ఉంటుంది. సో మనమైతే ఇంకా మిర్యాలగూడ అరైవల్లో కలుసుకుందాం. అండ్ ఇప్పుడు ఆపోజిట్లో శబరి కూడా వస్తుంది. సో దాన్ని పక్కన పెట్టి మనకి క్లియరెన్స్ ఇస్తాడా లేదా మనల్ని పక్కన పెట్టి దాన్ని క్లియర్ చేస్తాడో చూడాలి. మన అన్న అయితే ఇప్పుడు నిర్మానుషంగా ఉన్న ఈ పొందుగుల అనే స్టేషన్లో అయితే లూప్ చేసి పెట్టాడండి. సో బేసిక్గా శబరి ఎక్స్ప్రెస్ వస్తుంది అనుకున్నాను, కానీ శబరి మాత్రం ఆల్మోస్ట్ 18 kilometers దూరంలో ఉంది. దానికోసం లూప్ చేసే ఛాన్స్ అయితే కాదు ఇది.
ఇది ఏదైనా ఫ్లైట్ అయితే రావచ్చు. ఫ్లైట్ కోసం లూప్ చేసాడంటే ఏమో మరి చూడాలి. సో అది శబరియా లేకపోతే ఫ్లైటా ఏంటి అనేది. మనల్ని అయితే ఇప్పుడు ఈ పొందుగోదావరి స్టేషన్లో లూప్ వేశారు కదా. సో ఆపోజిట్లో శబరి ఎక్స్ప్రెస్ వస్తుంది. సో దానికి ఆల్రెడీ క్లియరెన్స్ చేసి గ్రీన్ సిగ్నల్స్ ఉంచాడు. సో మనడైతే కొట్టుకెళ్ళిపోతారు ఇప్పుడు. ఏం కంట్రోలింగ్ అసలు. శబరి ఎక్స్ప్రెస్ జస్ట్ క్రాస్ చేసింది. నేను పక్క నుంచి పక్కన ట్రైన్ ఎక్కేనో లేదో మనోడికి స్టార్ట్ వేసి పంపించేస్తున్నారు ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు మిర్యాలగూడ స్టేషన్కి చేరుకున్నామండి. సో ఆల్మోస్ట్ 1 అవర్ డిలే అనమాట. సో డిలే అయితే చాలా పెరిగిపోయింది. దారిలో క్రాసింగ్ కూడా పడింది అండ్ మళ్ళీ గుంటూరు ముందు అయిన డిలే. సో అలా కంటిన్యూ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు డిలే అయితే ఆల్మోస్ట్ 1 అవర్ ఉంది. సో ఇక్కడ మా స్టాప్ వచ్చి ఉండబోతుంది 1 మినిట్. ఎగ్జాక్ట్ 1 మినిట్ తర్వాత తీస్తారులేదు చూద్దాం. అండ్ పక్కనే మన కోసం ఇప్పుడు వరకు 15 మినిట్స్ అయితే చల్లపల్లి రేపల్ ఎక్స్ప్రెస్ వెయిట్ చేసింది. ఇప్పుడే వెళ్ళింది ట్రైన్ అయితే. సో మనకైతే స్టార్టర్ వేసాడండి. సూపర్ కంట్రోలింగ్ అసలు. మళ్ళీ 1 మినిట్ తర్వాత అయితే మిర్యాలగూడ నుంచి డిపార్చర్ చేసేసారు. సో లెట్స్ బోర్డ్ ద ట్రైన్. సో మిర్యాలగూడ డిపార్ట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నల్గొండలో. సో నల్గొండలో కూడా 1 మినిట్ స్టాప్. చూద్దాం మనం నల్గొండ ఏ టైంకి వెళ్తాం. డైలీ కవర్ అవుతాము.
నుంచి 416 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు నల్గొండ స్టేషన్ అయితే చేరుకున్నాడండి. సో మనోడైతే ఇక్కడికి 1 అవర్ డిలే అయితే వచ్చాడు. అండ్ మన స్టాప్ వచ్చేసి ఇక్కడ 1 మినిటే. సో ఇది మన గుంటూరు డివిజన్కి లాస్ట్ స్టాప్ అనమాట. సో ఇక్కడ కూడా 1 మినిట్ తర్వాత తీసేస్తే గుంటూరు డివిజన్కి దండేసి దండం పెట్టేయచ్చు. అవసరం లేదు, మేము ఆల్రెడీ గుంటూరు డివిజన్ని పీక్ లెవెల్లో చూసుకుంటాం. చాలా రెస్పెక్టబుల్ డివిజన్ ఇది గుంటూరు డివిజన్ అనేది. ట్రైన్స్ చాలా బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి చాలా మంచి పేరు ఉంది. సో మనకి వెనక అయితే గార్డ్ బ్రో విజిల్ చేస్తున్నాడు. సో మనకైతే డిపార్చర్ వేసేసినట్టున్నారు. సో ఇంకా స్టార్టర్ సిగ్నల్ అయితే వేయలేదు, బట్ వెనకాల గార్డ్ అయితే విజిల్ చేశారు. చూద్దాం. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ తర్వాత మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేశారండి. సో అటువంటి ఇప్పుడు మీకు చూస్తే కనిపిస్తుందో తెలియదు, అక్కడ ఎల్లో సిగ్నల్ ఇప్పుడే వేసాడు. సో మనమైతే ఇప్పుడు నల్గొండ నుంచి డిపార్ట్ అవ్వబోతున్నాం. ఆల్ హెల్ టు గుంటూరు డివిజన్. సూపర్ మామ, నీ కంట్రోలింగ్ వేరే లెవెల్. సో మనం ఇప్పుడు నల్గొండ నుంచి డిపార్ట్ అయ్యాం కదా. సో నల్గొండ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మౌలాలిలో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 104 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అనమాట. పగిడిపల్లిలో టెక్నికల్ స్టాప్ ఉండొచ్చు, ఎందుకంటే మనం డివిజన్ మారుతున్నాం కదా. అండ్ దట్టు మనం విజయవాడ హైదరాబాద్ మెయిన్ లైన్లోకి ఎంటర్ అవుతాం అక్కడ. సో అక్కడ ఏదన్నా టెక్నికల్ స్టాప్ ఉంటే ఉండొచ్చు, బట్ చూద్దాం. మనవాడు గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్లోకి ఎలా తీసుకుంటాడు అనేది. ఎందుకో తెలియదండి, మనల్ని అయితే ఇక్కడ శ్రీరాంపురం అనే స్టేషన్కి అవుటర్లో అయితే ఆపేశారు చాలాసేపటి నుంచి. సో జస్ట్ ఇప్పుడే వేస్తున్నాడు, క్లియరెన్స్ సిగ్నల్ వచ్చినట్టుంది. బేసిక్గా జన్మభూమి కోసం అంటే జన్మభూమి చాలా దూరం వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది మాకు జన్మభూమికి. కానీ ఎందుకు ఆపేటో తెలీదు. సో మనల్ని అయితే ఈ ఫ్లైట్ రావడం కోసం అని చెప్పి అవుటర్లో ఆపేశారు. మనల్ని అయితే ఇప్పుడు ఈ చిట్యాల అనే స్టేషన్లో మెయిన్ లైన్ మీద ఆపేశారండి. బేసిక్గా ఆపోజిట్లో పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, దానికి ఇటు చిట్యాలలో స్టాప్ ఉంది. సో అందుకని చెప్పి మనల్ని అయితే డైరెక్ట్ మెయిన్ లైన్ మీద ఆపేశారు. సో చూద్దాం, మనల్ని పల్నాడుతోనే వదిలేస్తారో లేదంటే దాని వెనకాల వచ్చే ఫలక్నామాకు కూడా ఆపేస్తారని చూడాలి. బేసిక్గా ఈ ట్రైన్కి నల్గొండకి మౌలవాళ్ళకి మధ్యలో ఇంత స్లాక్ టైం ఎందుకు పెట్టారని చెప్పి అనుకున్నాను, కానీ ఈ క్రాసింగ్లో ఉండడం వల్ల సో స్లాక్ టైం అనేది ఉండాలి మినిమం, ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కదా. సో ఎక్కడ క్రాసింగ్ పడ్డా మినిమం 10-15 మినిట్స్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడం కోసం ఆడ పెట్టిన ఎక్స్ట్రా 1.5 అవర్ స్లాక్ టైం అనేది ఓకే. సో మన గుంటూరు డివిజన్ కింగ్ నిలబడే పల్నాడు ఎక్స్ప్రెస్ వస్తుందండి ఇప్పుడు.
వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. అలాగే మనకు కూడా క్లియరెన్స్ ఇచ్చేసారు. సో మనం కూడా ఇచ్చేయాలని స్టేషన్ నుంచి అయితే ఎబార్ట్ అయిపోతున్నాం. సో దీని వెనకాలే ఫలక్నామా వస్తుంది. సో దానికి ఎక్కడ క్రాసింగ్ పెడతారో చూడాలి. మేబీ దాని పక్కన పెట్టి మనకు క్లియరెన్స్ ఇస్తాడా లేదా మనల్ని లూపేస్తాడా అనేది చూద్దాం. మీరు సరిగ్గా చూస్తే మనల్ని ఇంకోసారి లూపేస్తున్నాడు. సో ఈసారి ద గ్రేట్ ఫాల్కాన్ కోసం అయితే మనల్ని లూప్లో పెడుతున్నాడండి. ఫాల్కాన్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో దానికి మనకి ఒక 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. సో వాడు కూడా రామన్నపేట అవుటర్లో ఉంటాడు. సో వాడిని స్లో చేసి మనం లూప్ వేసి వాడిని పంపించేస్తాడనమాట. సో వాడు రామన్నపేటని ఎలా స్కిప్ చేస్తాడో చూద్దాం. సో మనల్ని అయితే ఇప్పుడు ఈ రామన్నపేట అనే స్టేషన్లో లూప్ చేసి పెట్టారు. అంటే మీరు దూరంగా చూస్తే ఆల్రెడీ మన ఫాల్కాన్ వచ్చేసింది అనమాట. సో మనం ఇలా లూప్ అవడం కోసం వాడు అవుటర్లో వెయిట్ చేస్తున్నాడు. సో మన అలాగే లూప్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఆడు కూడా వచ్చేస్తాడు. సో మన ఫాల్కాన్కి అయితే లైన్ క్లియర్ చేసి గ్రీన్ సిగ్నల్స్ ఉంచారు. సో రారా కొట్టుకుంటా పోరా అని. సో వాడైతే వచ్చేస్తున్నాడు. మన ఫలక్నామా వెళ్ళిపోయి 2 మినిట్స్ అవుతుంది. మనకి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎందుకో డౌట్ పడుతుంది విశాఖకు కూడా మనల్ని లూప్ చేసేసాడేమో అని. బట్ చూద్దాం. ఎందుకంటే విశాఖ కొంచెం దూరంలోనే ఉంది. సో మనం లూప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏమో. సో ఇదేంటి సంగతి. మనం అనుకున్నట్టే విశాఖ ఎక్స్ప్రెస్ కోసం అయితే మనం లూప్ చేసి ఈ పక్కన పడేశారు. సో ఫాల్కాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు విశాఖ వస్తుంది. సో విశాఖ వెళ్ళిపోగానే మనకైతే క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చేసారు. సో మనడైతే హార్న్ కొట్టేస్తాం వెళ్ళిపోదామని చెప్పి. సో బేసిక్గా ఈ విశాఖ వెనకాలే మన చర్లపల్లి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో దానికోసం అయితే మనల్ని ఇంకా ఆపలేదు. సో దాన్ని ఆపేసి ఉంటారు అక్కడ నాగిరెడ్డిపల్లిలో.
సో ఇదండి, మనల్ని అయితే ఇప్పుడు పగిడిపల్లి అవుటర్లో అయితే ఆపేశారు యాజ్ ఎక్స్పెక్టెడే. ఎందుకంటే మనం డివిజన్ చేంజ్ అవుతున్నాం కదా, అండ్ దట్టు మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ మెయిన్ లైన్లో ఎంటర్ అవ్వాలి. సో మనం ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడైతే క్లియరెన్స్ లేకైతే అయిపోయాం. సో క్లియరెన్స్ ఎప్పుడవుతుందో చూద్దాం. ఫైనల్లీ 527 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే సికింద్రాబాద్ స్టేషన్కి 5 minutes బిఫోర్ టైం అయితే అరైవ్ అయ్యాడండి. సో ఇక్కడైతే మన స్టాప్ వచ్చేసి 5 minutes ఉండబోతుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే అరైవ్ అయ్యాడు. సో మనమైతే ఇప్పుడు SCRలోని అండ్ ఇంకా ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ రన్ అయితే చాలా డీసెంట్ రన్ అండి. అసలు బేసిక్గా ఎక్స్ప్రెస్ అయినా కూడా సో మనోడికి ప్రిఫరెన్స్ అయితే బాగానే ఇస్తున్నారు. అండ్ మనోడికి చాలా స్లాక్ టైం ఉండడం వల్ల మనల్ని అయితే లూప్ చేసి అవతల ట్రైన్ పంపించడం జరుగుతుంది. బేసిక్గా ప్రయారిటీ అని కాదు, మనోడికి స్లాక్ టైం ఎక్కువ ఉండడం వల్ల సో ఇదంతా జరిగింది. అండ్ ఇంకా ట్రైన్ నీట్నెస్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి అసలు. సో ఏ లూప్ అయితే కనిపించలేదు. టికెట్ అవైలబిలిటీ కూడా ఓకే, సో బాగానే దొరుకుతున్నాయి. అండ్ ఇంకా ఫుడ్ గురించి చూసుకుంటే బేసిక్గా ట్రైన్కి అయితే ప్యాంట్రీ కార్ అయితే లేదు. సో ఫుడ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. దట్టు ఇది మన గుంటూరు డివిజన్లోని మీడియాలో కూడా రూట్లో తిరగడం వల్ల సో మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి. సో దీనికి ఓన్లీ మొబైల్ క్యాటరింగ్ కదా, సో మొబైల్ క్యాటరింగ్కి పీపుల్ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు. సో ఫుడ్ అనేది చాలా కష్టం అవుతుంది. దట్ డే ట్రావెల్లో ఈ ఫుడ్ అరేంజ్మెంట్ అనేది చాలా కష్టం అనమాట రూట్లో. సో మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఫుడ్ అనేది ముందే తెచ్చుకోండి. ఇంకా ఓవరాల్గా ట్రైన్ మీద మాట్లాడుకుంటే ట్రైన్ రన్ బాగుంది, కంఫర్ట్ బాగుంది. జస్ట్ ఆ ఫుడ్ ఒకటి మనం హ్యాండిల్ చేసుకోగలిగితే మాత్రం చాలా పీస్ఫుల్ జర్నీ అయిపోతుందండి. సో ఇప్పుడైతే మనం SCRలోని సికింద్రాబాద్ డివిజన్లోకి వచ్చాం కదా. సో ట్రైన్ అనేది ఇక్కడ నుంచి వయా లింగంపల్లి వాడి మీదుగా అయితే సో ముంబై ఎల్టీటీకి అయితే వెళ్ళిపోతుంది. సో రేపు ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే ముంబై రీచ్ అవుతుందండి ట్రైన్ వచ్చేసి. సో మీరు ఏదన్నా మీకు పీస్ఫుల్ జర్నీ కావాలి అండ్ కంఫర్ట్ ఉండాలనుకుంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. ట్రైన్ అయితే చాలా బాగుంది, పేరు పెట్టడానికి అయితే లేదు. ఏదో దీనికి యావరేజ్ స్పీడ్ అనేది తక్కువ ఉంది అంతేగాని సో ట్రైన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీకు కొంచెం టైం ఉండి పీస్ఫుల్ జర్నీ కావాలంటే ఖచ్చితంగా ఈ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇదండి వ్లాగ్ అయితే. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో మీకైతే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్.